వెల్కమ్ టు ద న్యూస్. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారా లోకేష్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి బుధవారం ప్రారంభించారు. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో 604.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కాజా సమీపంలో చెరువు అభివృద్ధికి 3.30 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో చేపట్టగా వాటిని కూడా ప్రారంభించారు. పాత మంగళగిరిలోని వైకుంఠ మహాప్రస్థానం అభివృద్ధి పనులను 3.25 కోట్ల వ్యయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు. నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఇరవై 25 సంవత్సరాల కళ రైల్వే బ్రిడ్జ్ కట్టాలనేది ప్రజలందరి కోరిక. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల వద్దాక గేట్ పడుతుంది, మేమందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడతాం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న కళ. ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా క్యాంపెయిన్లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను, శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్తాం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. పెమ్మసాని గారు ఎంపీగా అక్కడ పర్సనల్గా తీసుకుని మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి, ఎందుకంటే రియల్ టైం మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకున్నాం కనుకనే ఇవన్నీ సాధించగలుగుతున్నాం. భూగర్భ డ్రైనేజ్ సాధించుకున్నాం. తాగునీటి ప్రాజెక్ట్ పనులు ఇప్పటికీ ప్రారంభమైనాయి. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడమర బ్రిడ్జ్ కూడా మేము యుద్ధ ప్రాతిపదికంగా గౌరవ ఎంపీ గారు 24 నెలలు అన్నారు. నేను అధికారులతో కూడా మాట్లాడాను. ఎంపీ గారిని కూడా నేను కోరుతున్నా 18 నెలల్లో మనం పూర్తి చేయాలి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే అనుకుంటే అయిపోతుంది, నిధులకి ఎలాంటి కొరత లేదు. ప్రాజెక్ట్ మానిటరింగ్ ఫాలో అప్ అవసరం. ఎంపీ గారు మొత్తం గుంటూరు పార్లమెంట్లో పనులు చూసుకుంటూ మంగళగిరికి అవసరమైన పనులు ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరితో కూడా సంప్రదింపులు చేసి ఆ పనులను కూడా పూర్తి చేస్తున్నారు. ఇంతేకాదు, మంగళగిరిలో మనం చూస్తే మొన్న కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు అనేది మా ఆలోచన. దానికోసం మంత్రి గారు కేంద్ర మంత్రితో కూడా సంప్రదింపులు చేశారు. వాళ్ళు కూడా మాకు లేఖ రాశారు దాన్ని ఎట్లా చేయాలని. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. సో మీరు చూస్తే ఆనాడు తాగునీరు చెప్పాను, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, గ్యాస్ కూడా పైప్డ్ గ్యాస్. ఇప్పుడు
కరెంట్ కూడా. సో ఈ 4 కూడా అండర్ గ్రౌండ్ మార్గంలోనే ప్రతి ఇంటికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాను, ఏ మెజారిటీ అయితే నేను 2019లో ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. నాకు అదే కొండంత బలం. అధికారులతో పోరాడగలుగుతా, ఎంపీ గారితో పోరాడగలుగుతా, ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడి నిధులు తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చాం. ఎవ్వరు ఊహించిన విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే మీరు చూస్తే పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, లేకులు అభివృద్ధి చేస్తున్నాం, నిరుపేద కుటుంబాలకి శాశ్వత ఇల్లు కట్టేదాన్ని కూడా భూములన్నీ ఇప్పుడు ఫైనలైజ్ చేసాం. ఆ కార్యక్రమం తొందరలో శ్రీకారం చుడుతున్నాం. భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, పవర్, వాటర్ అది కూడా అందజేస్తున్నాం. పెద్దలు అన్నట్టు మహాప్రస్థానం, ఎందుకంటే అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు జనరల్గా మీరు ఇస్తే వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఒక మోడల్గా మహాప్రస్థానం కూడా ఏర్పాటు చేసాం. దాన్ని కూడా ఈరోజు ప్రజలకి ఓపెన్ చేయబోతున్నాం. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అధ్యయనం చేస్తున్న డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బుధవారం గుంటూరులో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, వివిధ వర్గాల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కల్పన, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. వివిధ వర్గాల నుంచి అందిన వినతులు, సూచనలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఒక వార్డులో ఎంతమంది ఎస్టీ ఉన్నారు? సూపర్వైజర్ లైక్ యువర్ జిఎస్డబ్ల్యూఎస్ స్వర్ణ as per your number 1.5 hour 2 hours I think government is telling you to give some certificate of having done it, etc. Certificate ఇవ్వండి, బట్ నిజంగా వెరిఫై చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వండి. I will not get happiness by seeing thousands of certificates from the state. I will be happy if the data is actually accurate. So that is something which is very important. This has to be done, and I will keep on reminding. I will keep on having meeting and bringing it to the level of Chief Secretary, even Honorable CM, that officers are not doing it. So be careful. At least from now, next 4 days, 5 days, please do these inspections seriously and build up the record about the quality of survey. Understood? ఏదైనా డౌట్ ఉందా? ఇది చాలా కష్టం అవుతుంది, మేము చాలా బిజీగా ఉన్నాము, ఇది చేయలేము. Do anyone has such kind of doubt? I don't think anyone will have such kind of doubt. So be very careful. This has to be done. Number 1. Number 2. Now election will be conducted as per Gram Panchayat ward, electoral ward. So electoral ward, people, GSWS people are there. By now I have interacted with everyone and I know the system. Your Sachivalayam staff, you have clusters. Cluster wise the survey chestunnaru, household survey chestunnaru. Ee cluster lo unna household ki Gram Panchayat ward lo map cheyali. Isn't it? So aa mapping chesinappudu accurate ga mapping ayinda leda adi kuda basically that can be verified at the mandal level and at the municipal level. Because you are the local people, you know your wards, you have the physical knowledge. So ee mapping full ga cheyandi. I think I will randomly ask some MPDOs and commissioners to explain that whether this mapping has been done properly. Have you seen it or not? Go and see. I will keep on visiting to some mandals and municipalities for next 1 month. So you may expect me to somewhere randomly coming and checking it. So don't give without verifying the report. Well, next time I go after that in this area, I find that it has not been verified properly, I will recommend action. So be very careful. Because this is a very important work for the state government. Unless you do it, and especially PRRD department and municipal administration department, it is your job. This report will help you in conducting election. And by conducting election, you will get the availability of finance commission grant and other grants. Because there is a mandatory condition that there should be elected body, local body. Adi lekapothe etla chestaru. So this is very important that you ensure and you work hard for this. Okay, so one thing is the accuracy of this data and inspection. Second thing is your Gram Panchayat survey mapping. So that is there. If people do not have the geo etc., I will request Joint Collector to actually get copies from me and then explain it.
Now I think that mapping part, Gram Panchayat wise part, because Commissioner PR and also Secretary PRRD has given us report, and by and large that mapping is complete. గాదె సాయికృష్ణ తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించకుండా కృష్ణలంక పోలీసులు చంపి బూడిద చేయటం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థ్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో సాయికృష్ణ మేనమామ వంగవీటి నరేంద్రతో కలిసి బుధవారం మీడియాతో అంబటి మాట్లాడారు. ఈ నెల 29న కోర్టులో లేని మనిషిని పోలీసులు ఏ విధంగా ప్రవేశపెడతారని ప్రశ్నించారు. లాకప్ డెత్తులు జరిగితే శవాల్ని వారి బంధువులకో పేరెంట్స్కో అప్పజెప్పి వాడి చచ్చిపోయాడు, మేము చంపలేదని అబద్ధాలు ఆడారు. అలాంటి సంఘటనలు చూసాం. కానీ ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కొడితే చనిపోతే శవాన్ని మాయం చేశారే. ఇది మరో నేరం కదా. సాక్ష్యాధారాలు లేకోకుండా శవాన్ని పోలీసు వారు తీసుకెళ్లి దహనం చేశారే. మర్డర్ చేసింది పోలీసు వారు, ఏపీ పోలీస్. దహనం చేసింది ఏపీ పోలీస్. కోర్టులో ఏం చెప్తారండి? హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తారు. బూడి చేసిన మీరే ఆయన కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎక్కడైనా చూశారా? కనీసం ఎక్కడైనా చదివారా? వాళ్ళే చంపి వాళ్ళే బూడిద చేసి న్యాయస్థానాలు ప్రశ్నిస్తుంటే టీమ్స్ పెట్టి ఎతుకుతున్నాం సార్. ఏంటి దిగేది? బూడిద. ఎవ్రీబడి నోస్. న్యాయస్థానాలకి కళ్ళు లేవంటారు, చెవులే ఉన్నాయంటారు. కానీ ప్రజలకు కళ్ళు ఉన్నాయి సార్. ప్రజలకు కళ్ళు ఉన్నాయి. ప్రజలు చూశారు. విజయవాడలో నడి రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్తుంటే చూసినటువంటి కళ్ళు ఉన్నాయి. ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ ఉంది. దహనం చేసిన శ్మశానం చెప్తుంది. అయినా ఎతుకుతున్నాం సార్, టీమ్స్ పెట్టాం సార్ అని కోర్టుకు అబద్ధాలు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లు తీయమన్నారు, వాటికి సంగతి లేదు. ఏమిటి దారుణం? నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, నాట్ డిమాండ్. ఈ ప్రభుత్వంలో పోలీసులే ఈ మర్డర్ కారకులయ్యారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్, దీని మీద ఇమీడియట్గా సిట్ వేయటం కాదు, ఏసీబీ వేయటం కాదు. వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసుల ఆధీనంలో ఉంటారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఫిట్ కేసు ఇది. ఇది నేషన్ వైడ్గా ఆలోచించవలసిన కేసు ఇది. సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ఇవాళ సాయికృష్ణ లాకప్ డెత్ విషయాన్ని గురించి మనం పార్టీలన్నింటినీ పక్కన పెడదాం. ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషిగా న్యాయం జరగట్లేదని మేము స్పందించాం. పార్టీ రంగు పొలవకుండా కేవలం ఒక అన్యాయం జరిగింది, అతని తరపున ఆ ఒక్క తల్లి మాత్రమే వెళ్ళి నా బిడ్డనివ్వండి అని అడిగింది. ఎందుకని అడిగింది? ఆవిడికి ఎవరూ లేక కాదు. వీళ్ళు నవరంగ వాళ్ళు 6 అన్నదమ్ములు, చాలా బలంగా అన్ని రకాలుగా స్థిరపడినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క పరిస్థితులు కానీ అంత హీనమైన స్థితులు లేవు. ఆవిడ అక్క చెల్లెళ్ళు 4, అందులో ఒక అక్క హైకోర్టు అడ్వకేట్. మరి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా వంగవీటి కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంత బలగం పెట్టుకున్నా కూడా తల్లి విజయలక్ష్మి గారు చట్టం మీద గౌరవంతో నా కొడుకు తెలుసో తెలియకో ఒక కేసులో ఇరుక్కున్నాడు తన స్నేహితుల వల్ల, అది ఇంకా ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదండి. అతను ముద్దాయి మాత్రమే. ఆ ముద్దాయి సంబంధించి ఈ ఘటన జరిగి కేవలం 6 నెలలు అయితే ఎక్కడా దానికి కనీసం కోర్టులో కన్విక్షన్ ఏమైనా పడిందా? అతనికి శిక్ష ఏమైనా పడిందా? పడితే అతను తప్పు చేశాడని చెప్పని అనుకోవచ్చు. ఏమీ జరగకుండా కేవలం కేసు ఉన్న దాని మీదే ఇంత క్రూరంగా రౌడీ షీట్ ఓపెన్ చేసింది కాకుండా
ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్, ఒక సిఐ ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడమంటారు? మేము స్పందిస్తేనేమో మీరు పార్టీ వాళ్ళు అనవసరంగా దాన్ని భుజాన వేసుకున్నారా అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న వాస్తవాలు మీరు విన్నారు కదా. సాయికృష్ణ వాళ్ళ మేనమావ ఆయన చెప్తున్నాడు, మేము ఏ పార్టీతో ఉన్నాము, ఏ పార్టీలో ఉన్నాము, ఏ పార్టీలో తిరిగాము అని. కానీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మేము మానవతా దృక్పథంతో స్పందిస్తే తప్ప. ఇవాళ ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడారో కొత్తగా వెలుగులోకి ఏమొస్తున్నాయో తెలుసా అండి? ఆ కుర్రవాడి వయసుని మించినటువంటి కేసులు ఉన్నాయంట. చూపించండి, ఒక్క ఛార్జ్షీట్ చూపించండి, ఒక్క చోట ఎఫ్ఐఆర్ ప్రాపర్గా ఉన్నది చూపించండి. చూపించిన తర్వాత మాట్లాడండి. అంటే రాంబాబు గారు ఏదైనా విషయం పట్టుకుంటే దాని మీద వైసీపీ ముద్ర వేసేయటమే. అంటే మేము న్యాయపరంగా మాట్లాడకూడదు, మా సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎక్కడ అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకూడదు. ఇంత అన్యాయం ఏంటండి ఈ రాష్ట్రంలో? ఎలాంటి రాష్ట్రం ఇది అసలు? ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నరరూప రాక్షసుల పాలన తలపించేలాగా ఉందని చెప్పని ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఈ ఘటనే సాక్ష్యం. ఆ డివిజను, ఆ నియోజకవర్గం, దానికి సంబంధించిన ఎమ్మెల్యే, దానికి సంబంధించిన ఇన్ఛార్జి వీళ్ళు స్పందించాలి. వాళ్ళే కనుక స్పందించి ఈ తల్లికి ఇలా అన్యాయం జరిగింది, ఈ తల్లి ఇలా ఏడుస్తుంది అని అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కనుక వచ్చి వాళ్ళ ఆక్రందన విని ఆ తల్లి ఏడుపులు చూస్తుంటే రాష్ట్రంలో ఏడవనోళ్ళంటూ ఎవరూ లేరు. ఇప్పుడు ఈ రోజున ఆమె ఏడుస్తుంది, వాళ్ళ అబ్బాయి మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చామని చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయిని బూడిద చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం, పోలీస్ అందరినీ మేము ప్రశ్నించట్లా, కృష్ణలంక పోలీసు వారికి ముఖ్యంగా ఒకటే విన్నవిస్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా, స్టేషన్కి రాగానే కూర్చోవచ్చు అంటారు కదా, స్టేషన్కి రాగానే ఫోన్ లాక్కోవచ్చు అంటారు కదా. ఇన్న చేస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటంటే, ఒక మనిషిని మార్కాపురం నుంచి తీసుకురావటం, తీసుకొచ్చి చిత్రహింసలు పెడతాం, అతని మర్మాంగాల మీద దారుణంగా దాడి చేయటం, అతను చావు బతుకుల మధ్య ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తాం, అట్నుంచి అటు బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి దహన సంస్కారాలు చేసేసి ఆ తల్లికి బూడిది కూడా ఇవ్వకపోతే మేము సైలెంట్గా గుడ్డ కుక్కుకొని మా అక్క ఏడుస్తుంటే మేము 6 అన్నదమ్ములు 4 ఆడపిల్లలు ఉండి అలా చూస్తూ ఊరుకోవాలా? ఈ రాష్ట్రంలో రిక్షా ఓడుకో, ఆటో ఓడుకో, ఏమీ లేని రోజువారీ కూలీ ఓడుకో అన్యాయం జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ప్రతిపక్షం లేదు, వైసీపీ రాదు, వైసీపీ వాళ్ళు రారు. మా పార్టీ మెంబర్గా లేదు, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా వచ్చాడు అంబటి రాంబాబు గారు, దేవినేని అవినేష్ గారు. ప్రశ్నించకూడదా? ప్రశ్నించమని చెప్పారు కదా అన్యాయం జరిగిన చోట. పార్టీకి ఎలా అంటగడతారు ఈ రోజున మీరు? మేము జనసేన, నాకు జనసేన సభ్యత్వం ఉంది. నేను ఒకటే అడుగుతున్నా గవర్నమెంట్ని, మేము మొత్తం పోలీసు వ్యవస్థను నిందిస్తల్లా, మేము అడిగేది ఒక్కటే, ఆ తల్లి కన్నిటికి సమాధానం చెప్పండి. ఇంకొక తల్లి ఈ రాష్ట్రంలో అలా ఏడవటానికి వీల్లేదు. ఏ తల్లి కూడా అంత బాధపడకూడదు. తన మీద కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరి మీద కేసులు లేవా? టీడీపీ వాళ్ళ మీద కేసులు లేవా? వైసీపీ వాళ్ళ మీద లేవా? జనసేన వాళ్ళ మీద లేవా? రౌడీ షీటర్ అంటే తినడానికి తిండి లేక, గంజా బ్యాచ్ అంటున్నారు, తినడానికి తిండి లేక, వేసుకుంటానికి బట్టలు లేక, కట్టుకుంటానికి బట్టలు లేక, నిజంగా అతను మాఫియా అయితే మా అక్క నిజంగా కారులో తిరిగేవాడుగా, అదే సిఐ నాగరాజుతో తిరిగేవాడుగా. అంత దారుణంగా తీసుకెళ్ళి చంపేశారు కాబట్టి మాకు అందరి సపోర్టు కావాలి. కాబట్టి మేము రాంబాబు అన్న మాకు ఇప్పటి నుంచి కాదు, మేము పుట్టింది దివితాలూకాలో. రాంబాబు అన్న గారు కూడా మాకు అప్పటి నుంచే తెలుసు, సింహాద్రి రమేష్ గారు తెలుసు. మాకు విజయవాడలో ఉన్న ప్రతి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. మల్లాది విష్ణు గారు కానీ, దేవినేని అవినాష్ గారు కానీ, చెన్నుపాటి శ్రీను గారు కానీ, ముఖ్యంగా రాధారంగ మిత్రమండలి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మనకు సంబంధించిన మన నరేంద్ర అన్న గారు కానీ, ఇకపోతే నరహర్శెట్టి నరసింహారావు గారు కానీ, కొల్లకొండ శివాజీ గారు కానీ, అందరితో మాకు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి. మేము బయటికి రాకపోవచ్చు, మా లేనితనం బట్టి మేము ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటాం, మా బతుకు మేము బతుకుతున్నాం. అలాంటి ఫ్యామిలీలో ఒక తల్లికి అన్యాయం జరిగితే వీళ్ళందరూ వచ్చి మాట్లాడటం తప్ప? ఇది వైసీపీ మీద నెడటం తప్పు అని నేను అంటున్నా. మీకు చేతనైతే ఎంక్వైరీ చేయండి, సిట్ చేత విచారణ చేపించండి, నిందితుల్ని అక్కడ ఉన్నటువంటి పోలీసు వారిని 302 కేసు కట్టండి, తీసుకెళ్ళి సబ్ జైలుకి వేయండి. సాయికృష్ణ అంతకుడే, మరి మీరేంటి బుద్ధిమంతులా, గాంధీ మహాత్ములా? అతను చేసింది తప్పే, మీరు చేసింది కరెక్టా? మేము ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నించమన్నారుగా, ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. మేము అడిగేది ఒక్కటే, మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయం ఇంకో ఆడపిల్లకి జరగకూడదు, ఇంకో తల్లి ఏడవకూడదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాల మీద నిలదీస్తాం.
ఎవడైనా సరే సమాధానం చెప్పి తీరాల్సిందే. అమెరికాలో అనేక మంది భారతీయులను అంతం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కనీసం మాట మాత్రం మాట్లాడలేకపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. బుధవారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీని చూసి కేంద్రానికి భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ జాబితా సర్వేపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం తలదించుకునేటటువంటి పద్ధతుల్లో అనేక విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన భారత నావికుల్ని ముగ్గురిని అమెరికా పొట్టన పెట్టుకుంటే కనీసం దాన్ని ఖండించలేనటువంటి దుస్థితిలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉండటం అనేది స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ట్రంప్కి కట్టుబానిసలాగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు అనటానికి ఇంతకంటే ప్రబల తార్కాణం మరొకటి లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అలాగే దేశంలో ఈ దేశానికి పట్టుగొమ్మలైనటువంటి, ఈ దేశానికి ఎనర్జీ అయినటువంటి యువత భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటే నీట్ పేరుతోటి సిబిఎస్ నిర్వహణలో జరుగుతున్నటువంటి లోపాల పేరుతోటి రకరకాలుగా చిత్రవద చేస్తూ ఇవాళ ఈ యొక్క నీట్లో జరిగినటువంటి లోపాలని, సిబిఎస్లో జరిగినటువంటి లోపాలని ఎత్తి చూపుతూ పెద్ద ఎత్తున యువత భారతదేశ వ్యాపితంగా సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తూ ఉంటే ఈ లోపాలన్నిటికీ కారణం విద్యా వ్యవస్థని నడపడంలో ఫెయిల్ అయినటువంటి అధర్మేంద్ర ప్రధాన్గా ఉన్నాడు. అతన్ని తొలగించండి, లేకపోతే రాజీనామా చేయించండి అని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే, నిన్న అనేక రాష్ట్రాల్లో ఆందోళన జరిగితే అభిషేక్ దీప్కే అనేటటువంటి యొక్క కాక్రోచ్ జనతా పార్టీ అధినేత పైన ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేయటం అనేది, దానికి పురిగొల్పినటువంటి భారతీయ జనతా పార్టీ అత్యంత క్రూరంగా భారతదేశంలో వ్యవహరిస్తూ ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలకు అనుకూలంగా ఎవరు ఏమి చేసినా నోరెత్తలేని స్థితిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నది. వాళ్ళ యొక్క లోపాలని ఎత్తి చూపిన వాళ్ళందరినీ ద్రోహులుగా, అర్బన్ నక్సలైట్లుగా, రకరకాల పేర్లతోటి వాళ్ళని చిత్రహింసలు పెడతాం అనేది చూస్తూ ఉన్నాం. అందుకని ఒక నిప్పు రవ్వలాగా మొదలైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజున భారతదేశంలో ఒక అగ్నిగుండంలాగా మండుతూ ఉంది. వాళ్ళు చెప్తూ ఉన్నారు, మేమంతా యువకులం, భావి భారత పౌరులం, ఈ దేశంలో జరుగుతున్నటువంటి లోపాలని ప్రశ్నించే హక్కు మాకున్నది. ఆ లోపాలని ప్రశ్నిస్తే మా పైన దాడులు చేసినా, ఎన్ని దాడులు చేసినా, మమ్మల్ని చంపేసినా మేము మాత్రం వెనక్కి తగ్గాం, ఇది ముందుకే తప్ప వెనక్కిపోయేది కాదని పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు. కానీ ఈ నెల 12 నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సుమారుగా 1.5-2 నెలలు సెలవుల తర్వాత స్కూళ్ళకు వెళ్ళడానికి పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా పిల్లల యొక్క తల్లిదండ్రుల గుండెల్లో కూడా గుబులు మొదలైంది. పాఠశాలల్లో, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు సంబంధించి, అదేవిధంగా పుస్తకాలు, యూనిఫామ్ సంబంధించి ఆ యొక్క ధరలు చూస్తే తల్లిదండ్రులు కూడా భయపడతా ఉన్నారు. మనకి ఒక పక్క ప్రభుత్వం చెప్తా ఉంది
ప్రభుత్వం సంబంధించి ఆర్టీఏ జీవో నంబర్ 55 సంబంధించి అధికారికంగా చెప్తా ఉన్నారు. ఏ పాఠశాలలో కూడా యూనిఫామ్ సంబంధించి, పుస్తకాలకు సంబంధించి, స్కూల్ బ్యాగులకు సంబంధించి తదితర ఏ వస్తువులు కూడా అమ్మడానికి వీల్లేదు. బయటనే తల్లిదండ్రులను బయటనే కొనుక్కోమని చెప్పాలి, స్కూల్లోనే కొనండి అని చెప్పేసి ఒత్తిడి పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఆ జీవో చెప్తా ఉంది. అదేవిధంగా ఆ జీవోలో ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు, పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 10,000 వసూలు చేయండి. తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు 12,000 వసూలు చేయండి, అంత మించి వసూలు చేయదని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్లో మన గుంటూరు లాంటి నగరపాలక సంస్థ పరిధిలో 1 నుంచి 5 వరకు అత్యధికంగా 12,000, అదేవిధంగా 5 నుంచి 10 వరకు 18,000 మించి వసూలు చేయొద్దని చెప్పేసి ఆ యొక్క జీవోలు చెప్తా ఉంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ జీవోలో ఉన్నటువంటి వాటిని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు? ఈ గుంటూరు నగరంలో ఒక్క ప్రైవేటు కార్పొరేటు పాఠశాల కూడా ఆ విధంగా ఆ జీవో ప్రకారం వసూలు చేయడం లేదు. ఎల్కేజీకి ఫస్ట్ క్లాస్కి 35 నుంచి 40,000 కూడా వసూలు చేస్తున్నటువంటి పాఠశాలలు ఈ గుంటూరు నగరంలో ఉన్నాయి. అత్యధికంగా 70 నుంచి ₹1,00,000 కూడా వసూలు చేసినటువంటి పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని ప్రభుత్వ అధికారులు దొంగలు దొక్కుతూ ఉన్నారు. ఎక్కడ కూడా దానికి సంబంధించి ఏ పాఠశాల పైన మీరు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు? ఏ పాఠశాల పైన మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఈ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో కూడా పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. వేలకు వేలు వసూలు చేస్తూ ఉన్నారు. 4వ తరగతి పిల్లవాడికి సంబంధించిన పుస్తకాలు బయట 2,000కి 1,500కి దొరుకుతూ ఉంటే వాటిని అదే పాఠశాలలో సుమారుగా 7,000 నుంచి 8,000 రూపాయలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కష్టపడి రూపాయి పోగేసి సంపాదించింది మొత్తం కూడా విద్య పేరుతో ఈ విధంగా కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు దోచుకుంటూ ఉన్నాయి. దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 ఏళ్ల సుపరిపాలనపై రేపు గుంటూరులో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు పిలుపునిచ్చారు. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా అమలు చేశామని చెప్పారు. తిరుపతిలో జరిగిన సభ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులో 2 సంవత్సరాల విజయోత్సవ సభ జరుగుతుందన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచకాలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2 సంవత్సరాల పాలనకు తేడా ఏంటో ప్రజలకు అర్థమైందని అన్నారు. కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన రాష్ట్రం మొత్తం కూడా ఆనందోత్సవాల్లో జరుపుకుంటూ ఉన్నారు. ప్రజలకి ఏ హామీలైతే ఎన్నికలకు ముందు ఇచ్చామో దాదాపుగా హామీలన్నిటిని కూడా నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొన్ననే తిరుపతిలో కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో విజయోత్సవ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఏ రంగాలకి సంబంధించి ఎంత ప్రజలకి మేలు చేసామనేది మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా విజయోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. రేపు గుంటూరు జిల్లా కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూలు రేపు ఉదయం 11 గంటలకని చెప్పాము. కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు 2 గంటలకి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. జస్ట్ ఒక 3-4 గంటలు మేము దాన్ని పోస్ట్ పోన్ చేశాం. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలకి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకమైనటువంటి పాలన, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, గౌరవం, ఈ 2 పాలనల్ని ప్రజలందరూ కూడా బేరు చేసుకుంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నడి రోడ్ల మీద కుత్తుకులు కొయ్యటం, చిన్న పిల్లలని కూడా చూడకుండా బీసీలైనటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం,
ఎస్సీలని లేకపోతే ప్రశ్నించినటువంటి వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేయటం, ఆడపిల్లల్ని నడి రోడ్ల మీద సామూహిక అత్యాచారాలు చేయటం, ఇలాంటి అత్యాచారాలు ఒకవైపున రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని కూడా తొంగలో దొక్కే విధంగా రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి రాజధాని లేకుండా అపహాస్యం చేయటం, దాన్ని 3 పెడతాం, 30 రాజధానులు చేస్తాం, పందులు తిరిగే రాజధాని, లేకపోతే పలానా కులానికి సంబంధించి రాజధాని అని చెప్పేసి అవహేళన చేయటం, చట్టసభల్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం వాడు ఎట్లా పుట్టాడు, వాడు ఈడికి పుట్టాడు, వాడు లాగలేడు, వీడు లాగలేడని ఆడవాళ్ళని అవహేళన చేయటం, మహిళల్ని కించపరచడం, ఆస్తులు మొత్తాన్ని దోచుకోవటం, మొత్తం అవినీతి చేయటం గత 5 సంవత్సరాల్లో జరిగింది. గతంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్యులు గుడ్డు పెట్టంగానే పిల్లలు వస్తాయని చెప్పినటువంటి ఒక మేధావి అనుచిత వ్యాఖ్యలు ఒక మంత్రి పట్ల, ఒక మహిళా మంత్రి పట్ల, అంటే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇంకా కూడా ప్రజలందరూ కూడా చెప్పులతో తన్నినా కానీ బుద్ధి రావట్లేదు. రాజకీయాల్లో విమర్శలు ఉంటే ప్రతి విమర్శ ఉంటుంది. ఎస్, మేము విమర్శించామంటే నువ్వు కూడా విమర్శించు, అది రాజకీయంగా ఉండాలి. కానీ వ్యక్తిగత విమర్శలు ఇంతకాలం చెప్పిన వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పని, ఇప్పుడు పోయి ఇళ్లలో కూర్చున్నా కానీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ టార్గెట్ అదే, వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది. మేము ఇప్పుడు అడుగుతున్నాను, అదే గుడివాడ అమర్నాథ్, అరే మన సంస్కృతి ఏంటి అసలు? మేము కూడా వ్యక్తిగతంగా పోతే మీ ఇళ్లలోకి వస్తాం. మన సంస్కృతి ఏంటి మంది? ఆడవారు సహజంగా అలంకరించుకుంటారు కదా. మీ ఇంట్లో అలా పని చేయటదా? ఇరబోసుకుని తిరుగుతున్నారు ఏమన్నా? స్నానాలు గట్రా చేయకుండా తిరుగుతున్నారా? అన్నా మేము మాటలు. అరే నువ్వు ఆమె ఒక మంత్రి స్థానంలో ఉంది, నిన్నేమనంటే నువ్వు కూడా అదే మాట్లాడు. అది వదిలేసేసి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది క్షమించరాని నేరం. మళ్ళా మేము దాని మీద క్రైమ్ రిజిస్టర్ చేస్తే డెత్ బుక్ రాజ్యాంగం అంటారు. ఒక పక్కన ఏడుస్తూ ఉంటారు, ఒక పక్కన అంటూ ఉంటారు. అన్ని మీరే చేస్తారు. గెలటం మీ వంతే, ఏడవటం మీ వంతే. కానీ చెప్తున్నాం, ఇంతకుముందు కూడా చెప్పాం, రాజకీయంగా రాండి. రాజకీయంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో, ఏమి మాట్లాడదలుచుకున్నారో మాట్లాడండి. మేము కూడా దానికి సమాధానం చెప్తాం. లేదు మీకు లాగానే విమర్శించాలంటే మేము కూడా విమర్శిస్తాం. రాజకీయ విమర్శలు అంతవరకు ఉండాలి. కానీ హద్దులు దాటి వస్తే గతంలో కూడా చూసాం. అట్లాగా మాట్లాడి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఇంటి దాకా తెచ్చుకున్నాడు. దానికి రకరకాలుగా మీరు దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి. నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ ఇంటి మీద కూడా వస్తారేమో, వస్తే దాన్ని ఏదో రాజకీయంగా వాడుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి మీ అందరిది కూడా. కానీ చాలా సంయమనం పాటిస్తున్నాం కూటమిలో ఉన్న పెద్దలందరం కూడా. వయసు అయిపోవడం కాదు, మాకు వయసు ఉంది, మాకు కోపతాపాలు ఉన్నాయి. కానీ మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విచక్షణ మాకుంది. విచక్షణ కోల్పోయినటువంటి వాళ్ళు మీరు. అందుకని ఇప్పుడు నుంచైనా సరే బుద్ధి తెచ్చుకుని, మీకు ఎట్లాగో రాలా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. కానీ ప్రతిపక్షం మీరే, మేము కూడా ఒప్పుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీరే. ప్రతిపక్ష పాత్రను పోషించండి, అది రాజకీయంగా ఉండండి. రాజకీయంగా మీరు తప్పులు చేస్తే చూపించండి, సరి చేసుకుంటాం. అంతేగాని ఏదో వచ్చామో ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో బూతులు తిడతా అంటే ప్రజలు నిన్న చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రకంగా నీకు అంటే నిన్ను కొట్టవసలా, నీ ఫోటోను కొట్టారంటే ఉమ్మేశారంటే అది ఇట్ సెల్ఫ్ నీ మీద ఊసినట్టే. ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందరూ కూడా ఉండండి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.